నందు ప్రియులకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన ద్వారా జరిగే ప్రయోజనాలు ఏంటి అంటే మొదటిగా ఏ కార్యం నీ జీవితం జరగదని అనుకుంటున్నావో ఆ కార్యము కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే ఆ కార్యం జరుగుతుందని వాక్యం సెలవిస్తుంది. నీ పక్షమున ఆయన కార్యం చేయడం సిద్ధంగా ఉన్నాడు కనుక మొదటిగా నువ్వు నీ యొక్క హృదయాన్ని ఆయనకు నువ్వు ఇచ్చినప్పుడు, ఆయనకి నువ్వు హృదయాన్ని అర్పించినప్పుడు ఆయన నీ పక్షంలో ఎన్నో అద్భుత కార్యం చేస్తాడు. ప్రార్థన ద్వారా పరలోక రాజ్యం తెరవబడుతుంది. ప్రార్థన ద్వారా పరలోక అనుభవాలు నువ్వు రుచి చూస్తావు. ప్రార్థన ద్వారా యేసు హృదయ అంతరంగం ఏంలో ఉన్న ఆలోచనలు ఏంటో కూడా నీకు తెలియపరచబడుతుంది. దేవుని పక్షంలో ఎన్నో కార్యములు చేస్తాడు. మొదటిగా నీ ప్రార్థన అభిషేకముతో, ఆత్మ ప్రభావముతో, ఆత్మ తీవ్రతను ముందు నడిచినప్పుడు దేవుని పక్షమున గొప్ప కార్యం చేస్తాడని నేను వాక్యం సెలవిస్తుంది. నువ్వు నాకు మొరబెట్టు, నేను ఉత్తరం ఇస్తా, గ్రహింపలేని గొప్ప సంగతి నీకు బయలుపరుస్తా అని వాక్యం సెలవిస్తాను. కనుక మొదటిగా నువ్వు ఆయనకి మొరపెట్టినప్పుడు, నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు దేవుని పక్షమున ఆయన కార్యం చేయడం సమర్థుడు. కనుక మొదటి అగ్నితో నడవాలి, అభిషేకం ఆత్మ ప్రభావం నడవాలి, ఆత్మ తీవ్రత నడిచినప్పుడు దేవుని పక్షమున గొప్ప కార్యములు చేసి నీ అందు ఆయన ఉన్నాడని రుజువుపరుచుకొని దేవుడు కనుక మొదటిగా నువ్వు నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు నీ పక్షమైన గొప్ప కార్యం చేస్తాడు. కనుక మొదటిగా ప్రార్థన బలంగా చేసినప్పుడు నీ జీవితంలో ఏ కార్యం జరగట్లేదో ఆ కార్యం దేవుడు జరిగిస్తాడు. కనుక మొదటిగా నువ్వు ప్రార్థన బలంగా చేసినప్పుడు నీ ఇంట్లో శాంతి సమాధానం దేవుడు ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. నేను ఏ సమస్యతో బాధపడుతున్నావు నాకు తెలియదు, కానీ తనే దేవుడికి సమస్య తెలుసు. కానీ ఆ సమస్య నిమిత్తం నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరలోక రాజ్యం ద్వారం తెరిచి ఆ సమస్యను తీర్చి నీ అవసరం లెక్క దేవుడు తీర్చి నీ జీవితానికి గొప్ప ఆనందంతో నింపే దేవుడు ఉన్నాడనే విషయం మర్చిపోక మొదటిగా నువ్వు ప్రార్థించే దేవుడిని అడుగు. ఒక తండ్రిని ఒక చిన్న పిల్లవాడు ఎలాగైతే అడుగుతాడో అలా నువ్వు అడిగినప్పుడు దేవుడిని పక్షమున గొప్ప కార్యములు చేసి నీ పక్షమున ఆయన ఉన్నాడని రుజువుపరిచిన దేవుడు. కనుక మొదటిగా నువ్వు ఆయన వెతకాలి, ఆయనకి అత్తుకోవాలి, ఆయన గొప్ప చేసినప్పుడు దేవుని హృదయ అంతరంగంలో ఏముంది, దేవుని చిత్తం ఏమై ఉన్నది నీ పక్షమున అది తెలుసుకొని నువ్వు నడిచినప్పుడు దేవుని పక్షం ఎన్నో ఆశ్చర్యకార్యములు చేస్తాడు. మొదటిగా దేవుని రాజ్యాన్ని నువ్వు వెతికినప్పుడు నీ పక్షం ఆయన గొప్ప కార్యం చేస్తాడు. మరి ముఖ్యంగా నువ్వు 12 మంది అపోస్తులు అన్ని దేశ విదేశాలకు వెళ్ళి సువార్తలు బోధించినప్పుడు అనేక ఆత్మ రక్షింపబడ్డారు. నువ్వు కూడా నీకు తెలిసిన వాక్యం, తోచిన వాక్యం, నీ బైబిల్ చదివినప్పుడు నీకు తెలిసిన వాక్యం, ప్రతి వాక్యమైన విత్తనం అనుజనులు విసిరినప్పుడు ఆ వాక్యం వాళ్ళు విని వాళ్ళు రక్షణలోకి వస్తారు. నువ్వు ప్రార్థించినప్పుడు అనేకులు బాగా అవుతారు. నువ్వు ప్రార్థన బలంగా చేసినప్పుడు, నువ్వు ఆత్మ తీవ్రత బలంగా పొందుకున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు అనేకులు బాగా, అనేక స్వస్థపరచబడతారు, అనేకులు నీ దేవుని చూస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దైవజనం మోషే సీనాయి పర్వతం మీద దేవుని ఆత్మాభిషేకం అక్కడ ఆయన చూశాడు. కనుక ఆయన అనేకులను నడిపించగలిగిండు. నువ్వు కూడా దేవుడిని నడిపిస్తాడు. నువ్వు అనేకులను నువ్వు నడిపించాలంటే మొదటిగా నువ్వు ఏం చేయాలంటే ప్రార్థన అభిషేకం నడవాలి, ఆత్మ ప్రభావంతో నడవాలి. ఆత్మ తీవ్రతను నడిచినప్పుడు దేవుని పక్షం ఎన్నో గొప్ప కార్యములు చేసి ఆయన పక్షం ఉండడానికి రుజువుపరిచిన దేవుడు. కనుక మొదటిగా పక్షవాత రోగంతో ఒక వ్యక్తి మంచిగా పడి ఉన్న వ్యక్తిని దేవుడు బాగు చేసిండు. ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నవారిని ఎంతోమందిని బాగు చేసిండు. బతిమే గుడ్డివాడిని రోగం బాగు చేసిండు. లాజర్ని ఆయన మరణం నుంచి జీవమార్గం నడిపించిండు. ఎంతోమంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళు అందరినీ బైబిల్ గ్రంథంలో అందరినీ ఆయన బాగు చేసిండు. నిన్ను కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఏ రోగంతో బాధపడుతున్నావు, వేదనతో బాధపడుతున్నావో ఆ బాధ సేవకుని కాదు నువ్వు చెప్పేది, ఆ బాధ ఆ వేదన అనేది తండ్రి అయిన యేసు ప్రభువైన దేవునికి నువ్వు ఆ బాధని చెప్పాలి. మనుషులు చెప్తే ఆ మనుషులు ఆ బాధ సహాయం చేసి మాట వచ్చినప్పుడు ఎత్తివేస్తారు. నీకు ఏ మాట వచ్చిన ఎత్తివేసే దేవుడు కాదని ఆయన ఆదుకునే దేవుడు, నేను రక్షించే దేవుడు, సంరక్షించే దేవుడు అని వాక్య వర్తమానం సెలవిస్తాను. కనుక మొదటిగా నీ యొక్క భారం, నీ పనుల భారం అన్నీ తన్నే దేవుడి మీద వేసినప్పుడు దేవుడిని పక్షమున గొప్ప కార్యములు చేసి ఆయన పక్షం ఉన్నాడు రుజువుపరిచిన దేవుడు. కనుక మొదటిగా నువ్వు నీ ప్రార్థనలో అన్నిటిలో నువ్వు
దేవునికి సమీపంగా ఉండు. అనేక భక్తులు కూడా శ్రమలలో పుట్టబోయేబడిన అనుభవంలో ఉన్న ఆ భక్తులు తమ యొక్క వేదనలు బాధలు చూసి వాళ్ళు వెనక్కి వెళ్ళలేదు, కానీ ఆ శ్రమలలో దేవుడు మనకు తోడే ఉండాలని నమ్మి నిరీక్షించి విశ్వాసముతో ఆ శ్రమలను జయించారు. కనుకనే దేవుని రాజ్యం వరకు స్థానం ఉన్నది. మీరు ఆ శ్రమలను నిందల అవమానం జయిస్తూ భరిస్తూ ముందు నడిస్తే దేవుని పర్లోక రాజ్యం మీకు బహుమానములు ఉంటాయి. ఉన్న విషయం మర్చిపోకండి. నా ప్రియ సహోదరుడా, బహుమానములు అంటే ఆయన అందరికీ ఇచ్చేవాడు కాదు. మొదటిగా మీ యొక్క హృదయాన్ని ఆయనకి ఇవ్వండి. ఆయన యొక్క చిత్తానుసారంగా మీరు నడిచినప్పుడు మాత్రమే ఆయన మీకు బహుమానములు, వరములు, కిరీటములు అన్నీ ఆయన ఇస్తాడు. దేవుని రాజ్యం ఆయన మహిమతో నిండి ఉన్నది, అభిషేకంతో నిండి, ఆత్మ ప్రభావంతో నిండి, ఆత్మ తీవ్రత నిండి ఉన్నది. ఆ విషయాన్ని మీరు మర్చిపోకండి. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ప్రియులుగా కాండి, దేవుని యొక్క సేవకులుగా, విశ్వాసాలుగా మీరు కాండి. ఆయన అనేక సమస్త మానవాళి నిమిత్తం ఆయన ఒక రక్తం కార్చిండు. ఎందుకు కార్చిండు అంటే నేను నశించిపోవడం ఆయన చిత్తం కాదు, కానీ మా అందరం ఆ 1000 ఏళ్ళ పరిపాలన ఉండాలని ఆయన చిత్తం. అదే మీరు జ్ఞాపకం చేసుకొని దేవుని రాకడ నిమిత్తం ఎదురు చూడండి. సిద్ధపాట మనసు కలిగి పుదిన కన్యకల వలె మీ యొక్క డ్యూటీలో నూనె పోసుకొని పరిశుద్ధాత్మైన ఆనందముతో అనేక సువార్త సమయం దొరికినప్పుడు అనేక సువార్త బోధిస్తూ అనేకులను దేవుని మార్గం నడిపిస్తూ మీరు దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా హక్కుదారులుగా మీరు కాండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నశించిపోతున్న అనేక ఆత్మల నిమిత్తం